హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు సుమ్లా కిచెన్. ఈరోజు మన కిచెన్లో పన్నీర్ బటర్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వచ్చేసేయండి. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మీకైతే నేను ఒకటి ఇన్ఫామ్ చేయాలి అండి. వీడియోస్ అయితే చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను కదా అండి. దానికి కారణం ఏమిటంటే నేను వర్కింగ్ ఉమెన్ అండి. అందుకే కాస్త నాకు టైం కుదరట్లేదు. నాకు వీలున్నప్పుడల్లా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. అందుకే వీడియోస్ అనేది చాలా లేట్ అవుతున్నాయి. సో ఇక్కడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పెనాన్ని పెట్టుకొని ఇందులోకి కొద్దిగా మసాలా దినుసులు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లి ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా అల్లము, ఒలిచి పెట్టుకున్న తెల్లవాయలు, అలాగే కొద్దిగా జీడిపప్పు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ కొద్దిగా వేగాక కొన్ని టమాటా ముక్కలను కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా పసుపుని కూడా వేసుకోవాలి. ఇలా పసుపు వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇలా అంతా బాగా ఫ్రై చేసేసుకొని అన్నీ ఈ మసాలా అంతా చల్లగా అయ్యేంత వరకు ఉంచి తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి కొద్దిగా ఉప్పు, టేస్ట్కి సరిపడా చిల్లీ పౌడరు, అలాగే కొద్దిగా ధనియాల పౌడరు ఇవన్నీ వేసేసుకొని ఈ మసాలానైతే మెత్తగా అయితే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పన్నీర్ని అయితే ఇక్కడ చిన్నగా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. తర్వాత మళ్ళీ ఇంకొక పెనాన్ని పెట్టుకొని ఇందులో కొద్దిగా బటర్ని వేసుకుంటున్నాను. ఇలా బటర్ అంతా కరిగాక ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని బటర్లో అయితే కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఈ పన్నీర్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. తర్వాత అదే పెనంలోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్టుని ఇందులోకి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి గ్రేవీకి తగినట్టు కొద్దిగా నీళ్ళు పోసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న ఈ మసాలాలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కలను కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలియబెట్టాలి. ఇక్కడైతే మనకి పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే రెస్టారెంట్ స్టైల్లో అయితే రెడీ అయిపోయింది. తర్వాత లాస్ట్లో కొద్దిగా కసూరి మేతిని కూడా వేసుకోవాలి.
ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మనం రెస్టారెంట్లో ఏ విధంగా తింటామో అదే టేస్ట్ అయితే వచ్చింది. చాలా ఈజీ కూడా. దీని కాంబినేషన్ లేకైతే ఇక్కడ నేను పరోటాలని కాల్చుకుంటున్నాను. ఈ కర్రీ నేను పరోటాతో తింటున్నాను. పరోటా కానీ చపాతీలోకి కానీ బటర్ నాన్లోకి కానీ ఈ పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే చాలా బాగుంటుంది. చాలా ఈజీ కూడా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సో ప్లీజ్ like, share and subscribe to my channel.